ఓ మరణం 100 ప్రశ్నలు సమాధానాలు రాబట్టేలోపే యాక్సిడెంట్ అని తేల్చారు పోలీసులు. కొడుకు మరణంపై ఆరా తీసిన తండ్రికి నిఘా నేత్రాలు అండగా నిలబడ్డాయి. అయినా ఖాకీలు మాత్రం డోంట్ కేర్ అన్నారు. దీనిపై దుమారం లేపడంతో కేసును మళ్లీ రీఓపెన్ చేశారు. ఆ యువకుడిని చితకబాదిన 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 26న హైదరాబాద్ అంబర్పేట హైవేపై ఓ యువకుడి మృతదేహం కనిపించింది. రోడ్డు ప్రమాదం వల్లే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడని నిర్ధారించారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో కూడా ఇదే చెప్పారు. కానీ రాజశేఖర్ తండ్రికి అనుమానాలున్నాయి. కేసు లోతుగా అధ్యయనం చేయాలని పోలీసులను కోరాడు. కానీ వారు పట్టించుకోలేదు. ఉదయం తోటి వర్కర్స్ తో కలిసి పనికి వెళ్లిన రాజశేఖర్ సాయంత్రానికి ఎలా శవమయ్యాడు ఆరా తీయడం మొదలుపెట్టాడు తండ్రి రవీందర్ రెడ్డి. దీంతో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గత నెల 26న తోటివారితో కలిసి రాజశేఖర్ ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ సందర్భంలో సహచరుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అటు నుంచి పెద్దంబర్పేటలోని షెడ్డుకు అందరూ చేరుకున్నారు. ఇంతలో రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం అందించారు తోటి వర్కర్లు. మల్కాపురం అంబర్పేట మధ్య ఏదో జరిగిందని ఇంకా లోతుగా ఆరా తీశాడు రవీందర్ రెడ్డి. తీవ్రంగా ఆలోచించిన ఆయనకు సీసీ ఫుటేజీ ఆలోచన వచ్చింది. అసలు హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సంపాదించాడు రాజశేఖర్ తండ్రి. అసలు సీసీ ఫుటేజీ చూసి రవీందర్ రెడ్డి షాక్ అయ్యాడు. మధ్యలో ఉన్న వర్కర్లు రాజశేఖర్ తో గొడవ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతలో ఒకడు ఆ యువకుడిని వెంబడించాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రికార్డు కాలేదు. సీసీ కెమెరా ఫుటేజీతో పోలీసుల చుట్టూ తిరిగాడు. అయినా నిరాశే. జరిగిందేదో జరిగింది, రోడ్డు ప్రమాదమే కదా అంటూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో చివరకు మీడియాను ఆశ్రయించాడు రాజశేఖర్ తండ్రి. నీకెట్టు నమ్మకం రక్తం అనేది ఇది కొట్టినా నీకోరు చెప్పారు అన్నారు. ఆఖరికి వచ్చే వరకు ఈయన కూడా దాచిపెట్టారు. తాళం తీనేయాలి ఆ రోజు. తర్వాత మా చుట్టాలు వచ్చి చూస్తే కూడా తీనేయాలి. జరసేపు వచ్చి చూస్తున్నట్టు అంతనే కరెంట్ పోయింది, వెళ్ళిపోయారు. అంతవరకు ఆ కేసును మొత్తం తప్పుదారి పట్టించారు. నన్ను మోసం చేసేస్తారు. నాకు న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలంటే సిఐ గారు మొన్న మేము మర్డర్ కేసు కింద మేము కేసు పెట్టేసాం. కేసు పెట్టేస్తే కూడా ఇది కొట్టింది వాస్తవమే కానీ సంపలేదయా, వేరే కారు కొట్టిపోయింది, దాని నెంబర్ ఏదో ప్లేట్ కూడా ఉందన్నారు. మరి ప్లేట్ ఏది సార్ చూపి అంటే సపోర్ట్. తమ కొడుకును స్నేహితులు హత్య చేసి రోడ్డు మీద పడేశారని, నిందితులను శిక్షించాలని రాజశేఖర్ కుటుంబ సభ్యులు హయత్ నగర్ పీసీ ఎదుట ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీ బయటకు పొక్కడంతో హయత్ నగర్ పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కేసును మళ్లీ లోతుగా అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో గొడవ విజువల్స్ ఉండటంతో హత్యాయత్నం కేసుగా మార్చే పనిలో ఉన్నారు. రాజశేఖర్ గొడవ పడ్డ 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.